ఏమే గింత తోటిగైనావు? అగో మస్తు స్లిమ్ అయినావు. చూస్తే హీరోయిన్ లెక్కున్నావు. ఎవరి ఇన్స్పిరేషన్ నీకు? లావు ఉంటే లావు ఉన్నావంటారు, సన్నగా ఉంటే సన్నగా ఉన్నావంటారు. అసలు ఎట్లుండాలి? సో మనము ఏం డైట్తోని మెయింటైన్ చేయాలి, డైట్ ఎట్లా ఫాలో అవ్వాలనేది మాత్రం నేను చెప్పాను. కానీ సన్నగా లేకుండా లావుగా లేకుండా మంచిగా ఉండాలంటే డైట్ చేసేటప్పుడు ఎట్లాంటి ప్లాన్ మనం చేయాలనేది మాత్రం చెప్తా. వీడియో లాస్ట్ దాకా చూడండి. అదే మళ్ళీ డైట్ చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసినాం అనుకో, కడుపుల పేగులన్నీ ఆగం ఆగం అయిపోయి ఇంకా ఆపోజిట్ అవుతామంట మనం. అందుకనే డైట్ చేసేటప్పుడు ఎవరైనా సరే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అవేందో లాస్ట్ దాకా చూడండి, వీడియోలో చూద్దాం. ఇక డైట్ స్టార్ట్ చేసినామని చెప్పి ఒక్క పాలే తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకున్నాం అనుకో, ఏమవుతుందో ఎరకేనా? లోపల పేగులన్నీ కన్ఫ్యూజ్ అవుతాయట. అరే ఏదో కొత్త పదార్థం వేసింది, దాన్ని అరగదీయాలా వద్దా అని ఆలోచిస్తుందట. అందుకే సడన్ చేంజెస్ తేకూడదు. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ చేంజ్ అవ్వాలి. ఒకవేళ డైట్ చేస్తున్నప్పుడు స్వీట్ తినాలనిపించింది అనుకో, ఏం చేస్తారు? స్వీట్ తినకుండి దాని ప్లేస్లో ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ తింటే ఆ స్వీట్ క్రేవింగ్స్ అంటారు కదా, అవన్నీ తగ్గుతాయి అన్నట్టు. అండ్ అట్లాగే చాలా మంది డైట్ చేసినప్పుడు అమ్మో నేను డైట్ చేస్తున్నాను కదా, నేను ఇప్పుడు వాకింగ్ పోను, యోగా చేయను, జిమ్ చేయను అని అనుకుంటాను. కానీ ఎప్పుడైతే మనం డైట్ చేస్తామో వాటన్నిటితో పాటు ఈ వర్కౌట్ కూడా చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుందంట. అదైతే అస్సలు మరవకూడదు. మెయిన్గా ఏం చేయాలి ఎరికనా? కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అది కూడా ఒకటే పాలి కాదు, దినంలా 4-5 సార్లు తినాలి. కొంచెం 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 అట్లా 4-5 సార్లు తీసుకుంటే మంచి రిజల్ట్ చాలా జల్దీగా వస్తుంది అన్నట్టు. లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు ఎంత డైట్ చేసినా నీకు ఇది లేకుంటే వేస్టేనట. ఏంటిదో తెలుసా? నిద్ర. రాత్రంతా రీల్స్ చూసుకుంటా ఇట్లనే స్క్రీన్ చూసుకుంటా నువ్వు పండుకోలేదనుకో, మినిమం 7 to 8 అవర్స్ నిద్ర ఉండాలంట. అట్లా గనక లేదనుకో, నువ్వు ఎంత డైట్ చేసినా వేస్ట్ అట, పని చేయదంట తెలుసా. అట్లనే మంచినీళ్ళు కూడా రోజుల 7 గ్లాసుల నీళ్లు తాగాలి. సో మరి చూస్తున్నారు కదా, ఇంత మంచి మంచి టిప్స్ చెప్తున్నా. మరి నాకేంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎట్లాంటి టిప్స్ కావాలో నాకు చెప్పుర్రి, కామెంట్ చేయండి. మీకు ఎట్లాంటివి కావాలో అన్ని రీల్స్ ఇట్లా కొత్త కొత్తవన్నీ చేసి పెడుతుంటా. బాయ్.